హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నా పేరు రఘునాథ్ రెడ్డి, మిస్టర్ సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీ శ్రీ సద్గురు నాగలింగేశ్వర స్వామి శివ జీవైక మఠానికి మనం వచ్చాము. ఆ మఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ ఎల్లప్ప స్వామి గారు మన ముందున్నారు. ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాలో లేనటువంటి శ్రీరామస్తూపం ఈ మధ్య ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాటు గురించి అసలు ఏంటి, ఈ విషయం ఏందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. స్వామి, ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాలో లేనటువంటి మన మఠంలో శ్రీరామస్తూపం, శ్రీరామాలయం నిర్మాణం చేస్తున్నారు మనం విన్నాము. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తి మార్గంలో అనేక రకాలు నవవిధ భక్తులు అని చెప్తున్నారు. అనేక రకాల్లో రామనామ లిఖితం కూడా ఒక భక్తి మార్గంలో ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి భక్తి మార్గమని మనకి పూర్వీకులు వారసత్వంగా సాంప్రదాయంగా అందిస్తూనే ఉన్నారు. కొన్ని కోటాను కోట్ల మంది మన భారతదేశంలో ప్రతినిత్యము రామనామ లిఖితం చేస్తూనే ఉన్నారు. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమయ్యా అంటే, లిఖించిన గ్రంథాలను నిక్షిప్తం చేసుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రవ్యాప్తంగా కానీ ఇంకా సంపూర్ణంగా మనకు అందుబాటులోకి రాలేదు. ఓకే ఓకే. ఇక్కడ మన కర్నూలు జిల్లా పరిసరాల్లో దాదాపుగా 100-200 కిలోమీటర్ల పరిధిలో కూడా రామనామ స్తూపం అనేది లేకపోవడం వల్ల, రామాలయాలు చాలా ఉన్నాయి, రామభక్తులు చాలామంది ఉన్నారు, రామనామ లిఖితాన్ని చేస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లలో కూడా ఉన్నారు. కానీ వాటిని నిక్షిప్తం చేసి స్థాపితం చేసి భద్రపరిచి వాటి యొక్క శక్తిని ఇతరులకు అందించేటువంటి సదుపాయం లేనందువల్ల రామనామ లిఖిత స్తూపాన్ని నిర్మించి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అని ఒక ప్రేరణ కలగడం వల్ల, ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల ఆ ప్రేరణ కలగడం వల్ల ఆ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది. ఈ అద్భుతమైన కార్యక్రమం స్వామి ఒకసారి మాకు చూపిస్తారా? రామనామ స్తూపంతో పాటు అలాగే సీతారామ లక్ష్మణ సమేత ఆలయాన్ని కూడా నిర్మించి ఆ రామనామ స్తూపంతో జత కలిపి భక్తులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలనేటువంటి మహత్ సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. అందుకు మా సహచరులు శ్రీ హరిసింహనాయుడు గారు కానీ, వైద్యం రామనాయుడు గారు కానీ, ఇంకా ఇతరుల భక్త మహాశయులు కానీ ఎంతోమంది తోడ్పాటును అందిస్తున్నారు. భక్తులు, శిష్యులు. ఇంకా దాని కార్యక్రమం నడుస్తూ ఉన్నది. చూద్దాం స్వామి, ఒకసారి చూసిన తర్వాత అసలు ఏంటి, ఎలా ఉంది, ఎలా నిర్మాణం చేస్తున్నారు అనేది మనము ఒకసారి మాకు వివరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా గొప్ప ఇది అవకాశం. ఇది మనకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటువంటి రామనామ లిఖిత స్తూపం అనేది లేదు. సో మీకు ఇటువంటి ఆలోచన రావడమే ఇది గొప్ప విషయము. ఇది హంద్రీ నది ఒడ్డున చాలా పవర్ఫుల్ ఉన్నది. హంద్రీ నది అని చాలా ఫేమస్. అది హంద్రీ నది ఒడ్డున మీరు ఏర్పాటు చేసిన చాలా గొప్ప ప్రజలకు అవకాశము. ఫ్రెండ్స్, నదీ తీరాన ఒక మఠం ఆవరణలో శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల మనం ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి సంకల్పం చేశామని భావిస్తున్నాను. చాలా గొప్ప విషయం. కూడా రామాలయం యొక్క మండపంలో ఒక భాగం. ఇక్కడ ఔదంబర వృక్షం కూడా ఉంది. ఇక్కడ దత్తస్వామిని ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పం కూడా ఉంది. ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు. దత్తాత్రేయుని స్వరూపం. దత్తాత్రేయ ఇష్టమైనటువంటి, ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినటువంటి గాణగాపూర్లో ఈ యొక్క వృక్షం కింద ఎన్నో సంవత్సరాలు ఆయన తపమాచరించే శక్తివంతమైన వృక్షంగా తీర్చిదిద్ది మనకు అందించడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఒక విత్తనాలనే ఇక్కడ మొక్కగా మలిపించి ఇక్కడ ఔదంబర వృక్షాన్ని నెలకొల్పడం జరిగింది. ఇక్కడనే దత్తాత్రేయ స్వాముల వారిని కూడా ప్రతిష్ఠించాలని భావిస్తున్నాము. దత్తభక్తులు, రామభక్తులు, భక్త మహాశయులు కూడా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తారని భావిస్తూ ముందుకు కొనసాగుతున్నాము. అలాగే చాలా సంతోషమైన విషయం ఇది. ఇక్కడ శ్రీ రాముల వారి చిన్న మందిరం ఈ వైపు స్వామి, ఇక్కడ రాముల వారి చిన్న మందిరం ఏర్పాటు చేసి సీతారామ లక్ష్మణ సమేత సీతారామచంద్రుల మూర్తులను ప్రతిష్ఠించి దానికి అనుబంధంగా ఈ గోడ కనిపిస్తుందే, ఇది స్తూపం. ఓకే. ఇలా వస్తే ఇక్కడ వరకు మందిరము. ఓకే. ఇక్కడ నుండి రామనామ లిఖిత స్తూపం, నిక్షిప్త స్తూపం. ఇది ఇలాగే దాదాపు ఒక 30 అడుగులు పైకి వెళ్ళిపోతుంది. భక్త మహాశయులు
ఈ ఎంతమంది వారి వారి యొక్క గ్రంథాలని ఇక్కడ నిక్షిప్తం చేసుకున్న సదుపాయంగా ఉంటుందని భావిస్తూ ఇంకా ముఖ్యంగా విషయం అంటే అతి త్వరలో ఇది ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాము. రామనామం లిఖించినటువంటి భక్త మహాశయులందరూ కూడా వారి వారి లిఖిత గ్రంథాలను ఇక్కడ తీసుకువచ్చి నిక్షిప్తం చేసుకోవాల్సింది కూడా మనవి చేసుకుంటున్నాము. స్వామి ఇదంతా కూడా భక్తుల సహకారంతో గుడి నిర్మాణం చేయబడుతున్నారు లేదా మఠము ఆధ్వర్యంలో చేస్తున్నారు స్వామి? ఇలా మఠము యొక్క ఆధ్వర్యంలో అయినప్పటికీ భక్త మహాశయుల సహకారంతోనే సంపూర్ణంగా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా భక్త మహాశయులు గురు సాంప్రదాయం ఉన్నటువంటి శిష్య బృందం వారి యొక్క సహకారం చేత ఇక్కడ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు ప్రతినిత్యం ప్రతి సంవత్సరం కూడా నడుస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క రామాలయము రామనామ లిఖిత నిక్షిప్త స్తూపం కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నది. మీరందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కూడా మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా స్వామి ఇలా ఈ రామస్తూపానికి ప్రజెంట్ మనం తాకుతుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది స్వామి. ఖచ్చితంగా రామ అనే అక్షరం కానీ మన వైబ్రేషన్ వస్తాయి. ఈ స్తూపము అంటే తయారయ్యే ఈ మూమెంట్లో మనం తాకితేనే ఒక వైబ్రేషన్, ఒక ఆధ్యాత్మిక ఒక వైబ్రేషన్ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది స్వామి. ఎందుకంటే ఇది పూర్తయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని ఉంటుంది. ఎందుకంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని మనం అంతా వింటున్నాం. రామ 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 అని ఒక 3 సార్లు శ్రీరామనామాన్ని మనం జపిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం వస్తుంది అని. అలా కోటాను కోట్ల రామనామాలను నిక్షిప్తం చేసినటువంటి ఈ యొక్క స్తూపానికి ప్రదక్షిణ చేసిన వారి యొక్క జన్మల పాపం దూది పింజల్లా కరిగిపోయి వాళ్ళ ఆ భగవంతుని యొక్క సన్నిధానం చేరుకుంటారని, ఈ జన్మలోనే ముక్తులవుతారని, మోక్షప్రాప్తి పొందుతారని నా యొక్క ప్రగాఢ విశ్వాసము, ఆ రాముల వారి మీద ఉన్నటువంటి యొక్క నమ్మకము కూడా అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. గుడ్ స్వామి, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే మీకు ఏదైనా అంటే మదిలో వచ్చిందా, లేదా 10 మంది భక్తులు మీకు ఏమైనా సలహా ఇచ్చారా? అసలు ఈ రామాలయ నిర్మాణము తర్వాత శ్రీ రామ లిఖిత గ్రంథ స్తూపం ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందట? చాలామంది నాకు సంబంధించినటువంటి ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి భక్త మహాశయులు, శిష్యులు రామనామాన్ని రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రామనామ లిఖిత గ్రంథాలని ఏం చేయాలి స్వామి, ఎలా ఇంతకుముందు శివకోటి రాయించడం జరిగింది. ఆ బుక్స్ ఎక్కడ నిక్షిప్తం చేయాలనే ఆలోచన ఉండేది కాదు. అవి రాసిన వాటిని ఏం చేయాలి అంటే భద్రాచలం ఒకసారి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత ఇవ్వడం జరిగింది. అక్కడ నదిలో నిమజ్జనం చేస్తారని తెలియడం వల్ల వాళ్ళకి తృప్తి కాలేదు. అలాగే ఒంటిమిట్టకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా స్తూపం తయారు కాలేదు. సరే, వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి పరిస్థితి కల్పించాలంటే ఉన్నంతలో మనం ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనే భావంతో మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు రామనాయుడు గారిని, మన వైద్యం రామనాయుడు గారిని తో ఒకసారి సంప్రదింపులు చేస్తే వారి యొక్క సహకారం, భక్తుల యొక్క సహకారం ఎందరో తలా ఒక చేయి వేయడం వల్ల రాముల వారి వారధి నిర్మించిన విధంగా ఈ యొక్క రామాలయము రామనామ లిఖిత నిక్షిప్త స్తూపము తయారు కాబోతుంది. అతి త్వరలో మనందరం కూడా ఇక్కడ రామనామ సంకీర్తన చేస్తూ రామనామ లిఖితాలను ఇక్కడ నిక్షిప్తం చేస్తూ వాటికి ప్రదక్షిణ చేసేటువంటి మహద్భాగ్యం కలగబోతుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రామనామ లిఖిత గ్రంథాల స్తూపం వచ్చేసి నేను తిరుపతిలో చూశాను స్వామి. కొండపైన, తిరుమల కొండపైన 2 ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ సప్తగిరి సర్కిల్లో ఉన్నాయి. ఈ మధ్యనే నేను వెళ్ళినప్పుడు చూశాను, చాలాసార్లు చూశాను. చాలా అద్భుతం అనిపించింది. సో మనకు కూడా మన కర్నూలు జిల్లాలో మన పవిత్రమైన హంద్రి నది ఒడ్డున ఈ శివాలయం పక్కనే రామాలయము, తర్వాత రామ లిఖిత గ్రంథ నిక్షిప్త స్తూపం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇది మొదటిది అవుతుంది. అద్భుతమైన కార్యక్రమం స్వామి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలి. అలాగే మీ శిష్యులు, మీ భక్తులు ఏదైతే అనుకుంటున్నారో అటువంటి లక్ష్యం నెరవేరి త్వరలోనే మన రామనామ లిఖిత స్తూపాన్ని, తర్వాత రామాలయం కూడా మనం త్వరలోనే ఓపెన్ చేసుకుని అంటే పూజా కార్యక్రమం జరుపుకొని ప్రారంభించే విధంగా మీరు ముందుగా దాన్ని ఏమంటారు అంటే చాలా ఉత్సాహవంతంగా మీ శిష్యులందరూ కూడా పూర్తి చేస్తారని అనుకుంటూ భక్తులకు ఇటువంటి అవకాశం కల్పిస్తున్నందుకు మీకు, తర్వాత మాకు అవకాశం ఇచ్చి ఈ విషయం తెలియజేసేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ముఖ్యంగా ఎందుకంటే మేము ఎంత కష్టపడినా దాన్ని 10 మందికి తెలియజేసేటువంటి వాళ్ళు మీరు.
మీకు మేము హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి 10 మందికి తెలియజేయడానికి ముందుకు వచ్చినటువంటి మీకు శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు అని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ మీకు హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.